ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా ఏం చెప్తున్నారంటే కర్మభోగం ఎలా అనుభవించాలి అనేది చెప్తున్నారనమాట. ఇంకా మనం తెలుసుకుందాము మహావాక్యాలు. తనువు ద్వారా భాగ్యం తనువు యొక్క కర్మల ఖాతా అప్పుడప్పుడు పురుషార్థంలో విఘ్నం వేస్తుంది. తనువు ఎప్పుడు కూడా సేవ నుండి వంచితం కాకూడదు. కర్మభోగం యొక్క సమయంలో కూడా భాగ్యవాన్ ఆత్మ ఏ రకంగా అయినా కానీ సేవ చేస్తుంది. శరీరానికి ఏదైనా రోగం వస్తే పురుషార్థంలో విఘ్నం పడకూడదు అంటున్నారు బాబా. సేవలో వినియోగించుకోవాలి ఈ యొక్క తనువుని అని బాబా చెప్తున్నారు. అయితే కర్మభోగాన్ని శాంతిగా అనుభవిస్తారు, కానీ వారు కర్మభోగం గురించి అరవరు. అరవటం అంటే కర్మభోగాన్ని వర్ణన చేయటం మరియు బుద్ధి సదా కర్మభోగం వైపు ఉంటుంది. సమయాన్ని కూడా దానికే ఉపయోగిస్తారు. చిన్న విషయాన్ని పెద్దగా చేసి వర్ణన చేయటాన్ని అరవటం అంటారు. పెద్దదాన్ని కూడా జ్ఞానం యొక్క సారం ద్వారా సమాప్తి చేసుకోవటాన్ని కర్మభోగాన్ని సమాప్తి చేసుకోవడం అని అంటారు. ఏదైనా కర్మభోగాన్ని వచ్చేసరికి వర్ణన చేయడం, నాకు అది వచ్చింది, నాకు ఇది వచ్చింది, నా ఒంట్లో బాగాలేదు, మా ఇంట్లో బాగాలేదు, ఇలా చెప్పడం అన్నమాట. వర్ణన చేసుకోవడం కర్మభోగాన్ని అనేక రకాలుగా. కాబట్టి మనం సదా ఇదే స్మృతిలో ఉంచుకోవాలి. ఏమిటంటే యోగి జీవితానికి ఇది చిన్న కర్మభోగం అనుకోవాలి. ఎంత పెద్దదైనా కానీ వర్ణన చేయకూడదు. కర్మభోగం యొక్క కథని విస్తారం చేసి చెప్పకూడదు. ఎందుకంటే విస్తారం చేయటం ద్వారా సమయం, శక్తి రెండు దానికే అయిపోతాయి. అప్పుడు ఆత్మాభిమాన స్థితి ఉండదు అని అంటున్నారు బాబా. ఆరోగ్య అభిమానిగా అయిపోతాం. ఇది ఆత్మాభిమాన స్థితిని బలహీనం చేసిస్తుంది కర్మభోగాన్ని వర్ణనం చేయడం వలన. కాబట్టి ఎప్పుడు కూడా కర్మభోగాన్ని ఎక్కువగా వర్ణన చేయకూడదు. యోగి జీవితం అంటే కర్మభోగాన్ని కర్మయోగంలోకి మార్చుకోవాలి. ఇదే తనువు ద్వారా భాగ్యం సంపాదించుకొని వారి గుర్తు అని అంటున్నారు బాబా. ఏదైనా కర్మభోగం వస్తే అది కర్మయోగంలోకి మార్చుకోవాలి. ఇదే తనువు ద్వారా భాగ్యం సంపాదించుకునే వారి గుర్తు అని బాబా చెప్తున్నారు. కర్మభోగాన్ని ఏ విధంగా అనుభవించి సఫలం చేసుకోవాలి అని. కర్మభోగం వచ్చినా కూడా మీ జీవితాన్ని భాగ్యవంతంగా తయారు చేసుకోవాలి అని బాబా అంటున్నారు. సంతోషంగా ఉండటం, సదా సర్వ ఖజానాలతో నిండుగా ఉన్నవారు సదా మనసుతో హర్షితంగా ఉంటారు. వీరు సదా ఇచ్చ మాత్రం అవిద్యగా అంటే కోరిక అంటే ఏమిటో తెలియని వారుగా ఉంటారు. వీరి సర్వ ప్రాప్తులతో నిండుగా ఉన్న కారణంగా మనసు యొక్క తగులుబాటు ఏ వ్యక్తి పైన గాని ఏ వస్తువు పైన గాని ఉండదు. దీనినే సార రూపంలో మన్మనాభావ స్థితి అని అంటారు అని బాబా అంటున్నారు. ఇచ్చ మాత్రం అవిద్య స్థితి అన్నమాట. ఇలా ఉన్నవారు అన్ని ప్రాప్తులతో నిండుగా ఉంటారు. ఏ వస్తువు పైన కానీ ఏ వ్యక్తి పైన కానీ తగులుబాటు అంటూ ఉండదు మనసు. దీనినే మన్మనాభావ స్థితి అంటారు అని బాబా అంటున్నారు. మనసు స్వతహాగానే బాబా వైపు ఉంటుంది. శ్రమ చేయవలసిన పని కూడా లేదు బాబాని తలుచుకోవడానికి. ఎందుకంటే బాబాతో కంబైన్డ్గా ఉంటారు కాబట్టి. నాకు ఒక బాబా తప్ప మరెవరూ లేరనే అనుభూతితో ఉండటమే మనసు ద్వారా భాగ్యం తయారు చేసుకోవడము అని అంటున్నారు బాబా. ధనం ద్వారా భాగ్యం, జ్ఞానధనంతో పాటు స్థూలధనానికి కూడా గొప్పతనం ఉంది కదా. ధనం ద్వారా భాగ్యం సంపాదించుకోవటం అంటే బ్రాహ్మణ జీవితంలో లక్షలాధికారిగా అవటం కాదు. బ్రాహ్మణ జీవితంలో ధనవంతులంటే తినటానికి, త్రాగటానికి, విశ్రాంతిగా ఉండడానికి చాలినంత ధనం ఉంటే చాలు. సేవ చేయటానికి కూడా ధనం కావాలి కదా, దానితో కూడా లోపం ఉండకూడదు.
ఎక్కడైనా ఏ రకంగా అయినా సేవ చేస్తుంటే ఆ సమయంలో భాగ్య విధాత ద్వారా ధనం ఏదో విధంగా లభిస్తుంది. ధనం ద్వారా భాగ్యం సంపాదించవచ్చు అని బాబా అంటున్నారు. బ్రాహ్మణాత్మలు ఎప్పుడు కూడా పేరు ప్రతిష్టల కోసం సేవ చేయరు. పేరు ప్రతిష్టల కోసం సేవ చేస్తే ఆ సమయంలో భాగ్య విధాత ద్వారా సహయోగం లభించదు అని బాబా అంటున్నారు. పేరు ప్రతిష్ట కోసము కానీ, స్వార్థం కోసం కానీ, అహంకారంతో కానీ ఒకరు ఎదిరించాలని కూడా సేవ చేస్తూ ఉంటే మాత్రం బాబా సహయోగం అయితే లభించదు అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.